హాయ్ ఆల్, వెల్కమ్ టు క్లాస్ రూమ్ ఫిక్స్. సో ఈ వీడియోలో గ్రాఫికల్ మెథడ్ని యూజ్ చేసుకొని మినిమైజేషన్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లాస్ట్ 2 వీడియోస్లో మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్స్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చూసాము. సో ఇన్ దిస్ వీడియో విల్ సాల్వ్ దిస్ మినిమైజేషన్ ప్రాబ్లమ్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సాల్వ్ ది ఫాలోయింగ్ ఎల్పిపి బై గ్రాఫికల్ మెథడ్. మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి? మినిమమ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 4x1 ప్లస్ 6x2 సబ్జెక్ట్ టు కన్స్ట్రెయింట్స్ ఇచ్చాడు. x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, 6x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12, వేర్ x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైనా మినిమైజేషన్ ప్రాబ్లంలో మన సింబల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఒకవేళ ఇక్కడ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే, సపోజ్ ఇలా కనుక మన కన్స్ట్రెయింట్ ఉంటే దాన్ని మనం మినిమైజేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? మొత్తాన్ని కన్స్ట్రెయింట్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. -6x1 ప్లస్ ఆఫ్ -x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -12. అప్పుడు ఏంటి మనకి? -6x1 -x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -12. ఇప్పుడు మన కన్స్ట్రెయింట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉంది అండ్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కానీ ఈ కేసులో ఆల్రెడీ మన కన్స్ట్రెయింట్స్ మినిమైజేషన్ ఫామ్లోనే ఉంది. సో ఈ పార్ట్ మనకు అక్కర్లేదు. సో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ ఏంటి? x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, 6x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. స్టెప్ 1 ఏంటి? మినిమైజేషన్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా కన్స్ట్రెయింట్స్ని ఈక్వేషన్స్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాము? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్కి బదులు ఈక్వల్ టు సింబల్ పెడతాం. అప్పుడు నా ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది నా ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ 6x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి? ప్రతి ఈక్వేషన్లోనూ x1 అండ్ x2 ప్లేసెస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాక వచ్చిన పాయింట్స్ని మనం నోట్ చేసుకోవాలి. సో ఈ కేసులో ఫస్ట్ ఈక్వేషన్ని కన్సిడర్ చేస్తే, కన్సిడర్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని కనుక కన్సిడర్ చేస్తే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8. సో పుట్ x1 ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది? x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8, 0 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8, x2 ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు నా పాయింట్ ఏంటి? 0,8. సేమ్ ఫస్ట్ ఈక్వేషన్లోనే ఇప్పుడు x2 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8, x1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8, x1 ఈజ్ ఈక్వల్ టు 8. Now my point will be 8, 0. In the same way, substitute x1 is equal to 0 one time and x2 is equal to 0 the other time in equation 2. అప్పుడు ఏమొస్తుంది చూద్దాం. సో నౌ ఇది నా సెకండ్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో ఫస్ట్ x1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? పుట్ x1 ఈజ్ ఈక్వల్ టు 0, 6x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 12, 6 ఇంటూ 0 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 12, x2 ఈజ్ ఈక్వల్ టు 12. అప్పుడు నా పాయింట్ 0,12. ఇది నా పాయింట్. నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్లో x2 ప్లేస్లో 0 పెడితే పుట్ x2 ఈజ్ ఈక్వల్ టు 0, 6x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 12, 6x1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 12, 6x1 ఈజ్ ఈక్వల్ టు 12, x1 ఈజ్ ఈక్వల్ టు 12/6 అంటే 2. అప్పుడు నా x1 ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే నా పాయింట్ 2,0. సో x1 అండ్ x2 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్
అండ్ x1 అండ్ x2 ప్లేసెస్లో 0లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చిన పాయింట్స్ని యూస్ చేసుకొని గ్రాఫ్ని ప్లాట్ చేయాలి. సో గ్రాఫ్ని లెటస్ ప్లాట్ దట్ గ్రాఫ్. సో నేను x యాక్సిస్, ఇది నా x యాక్సిస్ అండ్ ఇదేమో నా y యాక్సిస్. సో x యాక్సిస్ అండ్ y యాక్సిస్ మీద 12 యూనిట్స్ డిస్టెన్స్తో నేను గ్రాఫ్ని తీసుకున్నాను. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్లో x1 ప్లస్లో 0 పెట్టినప్పుడు వచ్చిన పాయింట్ ఏంటి? 0,8 అంటే ఇక్కడ. సో ఇది 0,8. సో ఫస్ట్ ఈక్వేషన్లో x2 ప్లేస్లో 0 పెట్టినప్పుడు వచ్చిన పాయింట్ 8,0. సో ఈ 2 పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే మన ఫస్ట్ ఈక్వేషన్ ఇది. మన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x1 + x2 = 8. నా సెకండ్ ఈక్వేషన్ ప్లేస్లో x1 ప్లేస్లో 0 పెట్టినప్పుడు వచ్చిన పాయింట్ ఏంటి? ఇది 0,12. నా x2 ప్లేస్లో 0 పెట్టినప్పుడు 2,0. సో ఈ 2ని కనుక జాయిన్ చేస్తే ఇదేంటి? నా సెకండ్ ఈక్వేషన్ 6x1 + x2 = 12. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. గ్రాఫ్ని అయితే ప్లాట్ చేసాం. నౌ వీ నీడ్ టు ఫైండ్ ద ఫీజిబుల్ రీజన్. ఫీజిబుల్ రీజన్ ఏంటి? విచ్ సాటిస్ఫైస్ ఆల్ ది కన్స్ట్రెంట్స్. సో మినిమైజేషన్ ప్రాబ్లంలో ఎప్పుడైనా ఫీజిబుల్ రీజన్ విల్ లై అబౌవ్ ది కన్స్ట్రెంట్స్. ఒకవేళ ఈ కేసు తీసుకుంటే ఈ ఈక్వేషన్కి అబౌవ్ ఉంది, ఈ ఈక్వేషన్కి బిలో ఉంది. సో దిస్ రీజన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో మన కన్స్ట్రెంట్ ఈక్వేషన్ కంటే పైన ఉంటుంది కాబట్టి మన ఫీజిబుల్ రీజన్ ఇది. ఈ పార్ట్ అనేది దిస్ విల్ బీ అవర్ ఫీజిబుల్ రీజన్. నవ్ let us consider the points. A ఏంటి? 0,12. ఇది నా A. B పాయింట్ అనేది ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్, అది మనం కనుక్కోవాలి. సో B = I need to find it out. అండ్ నా C ఏంటి? ఇది నా C 8,0. ఇప్పుడు B పాయింట్ని ఎలా కనుక్కుంటాం? B A2 ఈక్వేషన్స్కి ఇంటర్సెక్ట్ అవుతుంది, ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే x1 + x2 = 8, 6x1 + x2 = 12. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? -5x1 = -4, x1 = 4/5, x1 = 0.8. Now substitute x1 in equation 1 or 2. It depends upon your choice. మీరు ఏ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? x1 + x2 = 8, 0.8 + x2 = 8, x2 = 8 - 0.8, x2 = 7.2. సో నా B పాయింట్ ఏంటి? 0.8, 7.2. సో A పాయింట్ తెలుసు, B పాయింట్ తెలుసు, C పాయింట్ తెలుసు. ఈ 3 పాయింట్స్లోని మినిమం పాయింట్ని మనం మన ఆన్సర్గా ఫైనలైజ్ చేస్తాం. సో అదెలా చేస్తాము? సో ఇప్పుడు ఏంటి? ABC పాయింట్స్ తీసుకున్నాము, XYZ. Z అనేది నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఈ ఏ పాయింట్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 0 + 6 × 12 అంటే 72. నవ్ B పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 4x1 + 6x2, 4 × 0.8 + 6 × 7.2 అంటే 3.2 + 43.2. సో టోటల్ ఎంత? 46.4. నెక్స్ట్ C పాయింట్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది?
4 into 8 plus 6 into 0 అంటే 32. సో 72, 46.4, 32 ఈ త్రీలోని మినిమం వాల్యూ ఏది 32. సో నా ఆన్సర్ ఏమవుతుంది, మినిమమ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 32. సో దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ ది మినిమైజేషన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ నేను 2 కన్స్ట్రెయింట్స్ తీసుకొని చేశాను. 3 కన్స్ట్రెయింట్స్ తీసుకున్నా ఎనీ నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఉన్నా ది ప్రొసీజర్ విల్ బీ సేమ్.